36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును గూర్చియే మేము వెలుగు చూస్తున్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొద్ద జీవపు ఊట కలదంట. మరి నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వాడి వల్ల నీ కృపను, యథార్థ హృదయుల వల్ల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటూ దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన ఎంత ఏముందంట? జీవపు ఊట. మరి మీ యొక్క కడుపులో జీవపు ఊటలు ప్రవహిస్తాయి అని దేని విషయంలో చెప్పడం జరిగింది అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి కుమ్మరించబడటానికి సాదృశ్యంగా ప్రభువు చెప్తున్నాడు. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇక్కడ నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని అంటున్నాడు. మరి ఆ వెలుగు ఏంటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 5 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు మనం అందరము ఎరిగి ఉన్న వాక్యమే. యోహాను సువార్త ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినంట. ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. మరి ఆ వాక్యమే శరీరధారిగా మన ఇద్దరు కృపాసక్తి సంపూర్ణుడే దిగొచ్చి మనతో పాటు జీవించువాడే ఉన్నాడు. అయితే ఇక్కడ 2వ వచనంలో చూడండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆదియందు దేవుడి దగ్గర ఉండి ఆయన ద్వారా సమస్తము కలిగజేసిన వాడుగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే ఇక్కడ 3లో కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు వెలుగు కలిగింది అంటే ఎవరి ద్వారా కలిగిందండి? ఆయన ద్వారా. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారనేది మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. మరి 4లో ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. ఇప్పుడు ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై. మరి నరుడికి వాయువుగా జీవాత్మ అయినాడు అనేది మనం చూస్తున్నాం, అవునా? అంటే ఇప్పుడు తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైనాడు. కావున మానవులమైన మనలో కూడా ఆ జీవాన్ని ఊదడం బట్టి ఆ వెలుగు మనము చూడగలిగే కృపను పొందుకున్నాం. హల్లెలూయా. వెలుగు చేత నింపబడిన మన జీవితాలు దేవుని చూడగలిగేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం మామూలుగా ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళలాగా ఉంటామంట. అర్థమవుతున్నాడు? ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళలాగా మారిపోతాం. వారు మీరు వారవుతారంటే 6 నెలల సహవాసంలో. ఆమె నమ్ముతారా? నిజంగానే కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. ఎవరితోనైనా మనం 6 నెలలు సహవాసం చేస్తాం. అయితే ఒక సింహం పిల్ల కోడి పిల్లతో సహవాసం చేయదంట. సింహం దేనితో సహవాసం చేస్తుంది? సింహంతో. పక్షిరాజు దేనితో సహవాసం చేస్తుంది? పక్షిరాజుతో. పక్షిరాజు కూడా కోడిపిట్టతో పక్షాలు బర్డ్స్ ఆర్ సేమ్ ఎదర్స్ అని అంటారు కదా. మరి అవి 2 రెక్కలు ఒకటే ఉంటేనే ఎగరగలవు. మరి ఆ ఎగరగలిగే దాని మీద మరి సేమ్ రెక్కలు ఉంటేనే, లేకపోతే ఒక రెక్క గాయపరచబడి ఒక రెక్క బాగుంటే ఎగరగలుగుతుందా అండి? ఎగరలేదు. అలాగే మన జీవితంలో మన పరిస్థితులలో ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరి ద్వారా నడిపించబడుతున్నామో, ఎవరి ద్వారా పోషించబడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మరి యేసుక్రీస్తుని స్నేహితులుగా కలిగి ఉండగలిగితే, యేసయ్య ద్వారా మనం నడిపించబడటానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన ద్వారా మనం పైకి ఎగరగలుగుతాం. పక్షిరాజు కంటే ఎత్తుగా ఎగరగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగును అనుగ్రహిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ జీవమును మనము కాపాడుకోనే బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఆ జీవము వెలుగుగా ఉండడానికి ఇష్టపడతామో అప్పుడు ఏ అస్వస్థత మనల్ని దరిచేయదు, ఏ బలహీనత మనల్ని అధిగమించలేదు. ఎందుకంటే మనము క్రీస్తు పోలికలో ఉన్నాం, అవునా?
1:27 ప్రకారం. మరి ఆ పోలికలో ఉంటున్న మన జీవితంలో యేసుక్రీస్తు భూమి మీద ఎలా బ్రతకగలిగినాడు అదే చూడగలుగుతాం. మరి యేసయ్య ప్రార్థన చేస్తుంటే రూపాంతరం కొండ మీద ఆయన ముఖము ఆయన వస్త్రాలు మారిపోయినట్టుగా యోహాను, పేతురు, యాకోబులు ముగ్గురు సాక్ష్యంగా అంటూ చెప్పగలుగుతున్నారు. అవునండి. మరి అక్కడ వాళ్ళతో పాటు ఆయనతో పాటు మోషే, ఏలియాలు ప్రత్యక్షత కలిగిన రీతిని బట్టి మీరు చూస్తూ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేద్దామని ఒక సాధారణమైన మానవుని గురించి మాట్లాడినట్టుగా క్రీస్తు గురించి మాట్లాడితే వెంటనే పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది, ఈయన నా కుమారుడు, ఈయన చెప్పినట్టు చేయుడి అని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే దగ్గర కూడా అదే మహిమతో కిందికి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. మోషే పైన ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు చూడలేదు, కానీ మోషే ముసుగు కప్పిన ముఖముతో కిందికి వచ్చినప్పుడు అంట ఇజ్రాయేలీలు ఆయన ముఖాన్ని చూడలేకపోయినారు అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి మోషేకి యేసయ్యకి ఏంటి తేడా చెప్పగలుగుతారా ఏమన్నా? ఓల్డ్ టెస్ట్మెంట్ లో మోషేకి ముఖము మహిమతో నింపబడింది, న్యూ టెస్ట్మెంట్ లో వచ్చేసి యేసయ్య ముఖము కూడా మహిమతో నింపబడింది. అయితే మోషే యొక్క ముఖము మాత్రమే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మహిమతో నింపబడింది. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి ఆయన వస్త్రాలు కూడా ఏ చాకలి వాడు ఉతకలేనంత మహిమతో ప్రశస్తమైన తెలుపు కదా కలిగిన వస్త్రాలుగా ఆయన వస్త్రాలు కనపడడం చూస్తున్నాం అక్కడ. అంటే ఈరోజు మన జీవితాలలో మన పరిస్థితులలో మోషే ప్రజారక్షకుడుగా చూస్తే ఈయన లోక రక్షకుడుగా యేసు ప్రభు ఉన్నాడు. మరి ప్రజారక్షకుడు అంటే కొంతమంది గుంపు ఇజ్రాయేలులకు మాత్రమే ఈయన రక్షకుడుగా ఉన్నాడు, అంటే ప్రవక్తగా ఉన్నాడు. అయితే మొట్టమొదట దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి జీవ గ్రంథం లేని సమయంలో ఆ జీవ స్వరాన్ని బట్టి ఈయన అడుగులు వేసినందువలన శ్రేష్టమైన 10 ఆజ్ఞల పలకలు ఈయన ద్వారా పొందుకోగలిగిన. అంటే మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా లోకంలోకి రావడానికి దేవుడు అతన్ని నమ్మడం జరిగింది. హల్లెలూయా. మరి రక్షణ ఎవరి ద్వారా రావడం జరిగింది అంటే యేసు క్రీస్తు ద్వారానే రక్షణ సంపూర్ణంగా ఉచితంగా అనుగ్రహించబడడానికి కావాల్సిన మార్గము మనకు ఏర్పాటు జరిగింది. ఆమేన్. మరి ఈ రక్షణ ఆధారము మన యేసయ్య ద్వారానే మనకు కలిగింది. కాబట్టి ఆయన నామాన్ని మన నోటితో ఒప్పుకొని మన హృదయమంతా అంగీకరించి నీటిలో బాప్తిసం తీసుకుంటే పునరుద్ధానం శక్తిని కలిగిన వారుగా రక్షణానందం కలిగి పరలోక పౌరసత్వాన్ని కలిగి మనం జీవించే వారుగా ఉంటున్నాం. ఆమేన్. అయితే ఎప్పుడైతే నీళ్ళ బాప్తిసాన్ని మనం పొందుకుంటామో అప్పటి నుండి పరలోకంలో మన పేరు లిఖించబడుతుందంట. ఆమేన్. పరలోకంలో మనకంటూ ఒక పేరు లిఖించబడి మనకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేయబడి మళ్ళా మన పేరు మీద ఒక చెట్టు నాటబడుతుందండి. ఆ చెట్టు నువ్వు దినాభివృద్ధి, నువ్వు వాక్యం ఎంతగా చదువుతున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఆ చెట్టు అంత హెచ్చిస్తూ వస్తుందండి. మరి ఆ హెచ్చించబడుతున్న ఆ చెట్టు పుట్టిగా నీటి వరకు నాటబడిన చెట్టులాగా ఉంటే ప్రయోజనం లేదు. ఆకు వాడక తన కాలములు ఫలమిచ్చిన చెట్టులాగా ఉండాలి. మరి ఆ చెట్టు పరలోకంలో ఉంది అనడానికి ఏంటి అంటే ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది అంటాడు. ఎందుకు అంటే వాడు ఫలించినందు వలన ఇక కొట్టివేయాలి అని నిర్ణయం తీసుకుంటే అక్కడ ప్రధాన కాపరి వచ్చి అయ్యా ఇంకొక సంవత్సరము సమయం ఇస్తే ఈసారి మంచిగా పాలు తీసి ఎరువు వేసి చూస్తాను, అప్పుడు కూడా ఫలించకపోతే ఇక దా చెట్టుని కొట్టివేసి నరకంలోకి అగ్ని చేత కాల్చి వేద్దామంటూ అక్కడ ప్రధాన యాజకుడు అడగడాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి అంటే భూమి మీద నీవు రక్షణ పొందగానే పరలోక పౌరసత్వం నీకు అనుగ్రహించబడి నీకు ఒక స్థలం ఇవ్వబడుతుందంట పరలోకంలో నీ పేరు మీద. ఆమేన్. ఎంత రిచ్ కదా అంటే మనం భూమి మీద ఒక సెంటు ఫ్లాట్ కొనలేకపోతున్నాం, కానీ కోటాను కోట్ల స్థితిలో కాకుడైన ఆయన రాజ్యంలో మనమందరము స్థలం కలిగిన వారుగా ఉన్నాం. బాప్తిసం పొందినారు అండి మీరందరూ? ఎంత ప్రకారం చెప్దామా? ఐఎమ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే నేను పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాను, అక్కడ నా నివాస స్థలం ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి అలాగే ఆ చెట్టుని ఏర్పాటు చేసిన చెట్టు కంట మరి ఫలాలు వస్తాయంట. మరి ఆ ఫలాలు ఎలా ఉంటాయంటే నువ్వు చేసే నీతి క్రియలను బట్టి, నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండే విధానాన్ని బట్టి, మరి అలాగే దేవుడికి నువ్వు విత్తుతున్న విధానాన్ని బట్టి ఆ ఫలాలు వస్తాయంట. ఒకటి దానిమ్మ,
ఒకటి ఆరెంజ్, ఒకటి మ్యాంగో లాంటి ఫలాలు ఉంటాయి కదా. మరి ఒక పరలోకపు దర్శనాల బుక్లో నేను ఈ యొక్క చెట్టుల గురించి స్పష్టంగా చదవడం జరిగింది. అది 3 పండ్లు ఏవి అంటే దానిమ్మ, తర్వాత ఆరెంజ్, మ్యాంగో అనేసి. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి దేవాది దేవుని వందనాలు. జీవవృక్ష ఫలాల చెట్టుకైతే 12 కాపులు, 12 రకాల ఫలాలు. అంటే ఇప్పుడు మ్యాంగో, ఆరెంజ్, తర్వాత ఇంకోటి ఏంటనుకున్నా యాపిల్, దానిమ్మ. సో ఇట్లా రకరకాల పండ్లు నెలకొక కాపు వస్తుందంట. ఈ నెల వచ్చినాయి, నెక్స్ట్ మంత్ చాలా 12 రకాల కాపులను ప్రతి మాసము ఇస్తుందంట జీవవృక్ష ఫల చెట్టు. అయితే మన పేరు మీద నాటబడిన ఆ చెట్టు మాత్రం 3 రకాల ఫలాలు కదా. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని బట్టి మనలో త్రిత్వము ఐక్యమై ఉంటుంది కాబట్టి 3 సుగుణాలని చూపించేవారుగా ఉండాలంట. మరి దానిమ్మ పండు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యము. మరి ఎప్పుడు దేవుడిలో నువ్వు ఎంత సంతోషిస్తున్నావు, ఎంత పరలోకపు సౌందర్యాన్ని పొందుకోవడానికి ఆశపడుతున్నావో అంతగా నీకు దానిమ్మ పండు నీ యొక్క విశ్వాస పరిచయలో అధికం అవడం చెట్టు చూస్తామన్నా. అలాగే రెండోది వచ్చేసి ఆత్మఫలం ఫలిస్తున్నప్పుడు. ఆత్మఫలం దేనికి సాదృశ్యం అండి? ఆత్మఫలం అంటే ఒకటే పండు, అది సీని పండు లేకుంటే మోసంబి లేకుంటే ఆరెంజ్ అని అంటారు. ఆ పండులో ఎన్ని తొనలు ఉండొచ్చు? దాదాపు 9 ఉండొచ్చు, 12 ఉండొచ్చు కదా, పండు సైజుని బట్టి. అయితే ఇక్కడ 9 తొనలు వచ్చేసి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ్చర్యగ్రహం. కాబట్టి అన్నింటిలో మొదటిది ఏదంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉన్నప్పుడు అంట ఎదుటి వ్యక్తిని మనం క్షమిస్తామంట. ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూనే ఉండడాన్ని బట్టి అతనికి కావాల్సిన మంచిని చేయడానికి ఇష్టపడతామంట. సో మంచి చేస్తూ ప్రతి విషయంలో నమ్ముతున్న వ్యక్తి, ప్రేమ ఎప్పుడు నమ్మకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నమ్ముతున్న వ్యక్తి ఒకవేళ మనం తప్పు చేస్తే వారిని క్షమించగలదంట. వారిని క్షమించడం వలన మొట్టమొదట మనల్ని మనం క్షమించుకున్న వారంగా మార్చబడతాము. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్రతిసారి గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మనలో నెగిటివ్ పాయిజన్స్ రిలీజ్ చేస్తాయండి, యాక్టివేటెడ్ అవుతాయండి. కాబట్టి ఒక వ్యక్తిని నాకు చెడు చేస్తానని గుర్తు చేసుకునే కొద్దీ మన హెల్త్లో చేంజెస్ వస్తాయి. మన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ రావడం కావచ్చు, షుగర్ పెరగడం కావచ్చు, మరి డిస్ట్రాక్షన్స్ బట్టి, డిస్టర్బెన్స్ బట్టి మానసిక కృంగుదల మన జీవితాలలో రావచ్చు. అయితే ఒక వ్యక్తిని క్షమించినప్పుడు ఆ ప్రేమిస్తున్న వ్యక్తిని నువ్వు క్షమించి ప్రేమించగలిగేటప్పుడు గుర్తొచ్చినా ఒకటే, గుర్తు రాకపోయినా ఒకటే. అంటే నీ ఆత్మను భంగము చేసుకోకుండా దీర్ఘశాంతం గల దానివై, మంచివాడవై, మమత చూపించే బిడ్డగా నువ్వు ఇతరుల విషయంలో ఉండగలిగితే నువ్వు స్వచ్ఛందంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా అవుతావు. హల్లెలూయా. మరి దేవుని చేత ప్రేమించబడి ఉన్నాము కనుక మనం ఒకరికొకరు ప్రేమించబడాలి అని ఆజ్ఞగా ఇవ్వబడింది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుకోమంటున్నా. మనంతనే మనం మన జీవితాలలో చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం చాలాసార్లు. అప్పుడు మనల్ని మనం క్షమించుకుంటామా? లేకపోతే నా జీవితానికి నిర్ణయం రాంగ్ తీసుకున్నావు అని అన్నం పెట్టకుండా మన శరీరానికి పనిష్మెంట్ ఇస్తామా? పనిష్మెంట్ ఇస్తామా అండి? ఒకవేళ అయ్యో నేను తప్పు చేసినానని కృంగుదలలో ఒక వారం రోజులు అన్నం తినమనుకున్నాం, అప్పుడు హాస్పిటల్లో ఉంటాం. అవునా? నేరారోపణ భావనతో ఉంటాం. మరి ఇక్కడ ఆయన యేసు ప్రభుని అప్పగించిన వ్యక్తి యూదాస్కరియోతంట దేవుడు క్షమించడానికి ఇష్టపడి ఉన్నాడు. కానీ ఆయన క్షమించలేవా అని అడగకుండా అయ్యో నేను తప్పు చేసినాను అంటూ ముళ్ళు పోసుకుని చనిపోయాడు. మరి ఇప్పుడు ఆయన పరలోకంలో ఉంటాడా, నరకంలో ఉంటాడా అంటే ఆయన ఒక ప్రత్యేకమైన నరకంలో ఒక ప్రత్యేకమైన చోట ఉంచబడినాడు. ఆయన ఒక్కడే ఉంటాడంట అక్కడ. దినాటానికి నా పరలోక దర్శనాలలో రాయడం జరిగింది. అది అక్కడ కొంచెం సేపు ఉంటాడంట, ఇలా నెమ్మదిగా ఉన్నట్లే ఉంటాడంట.
అయ్యో నేను పాపిని నేను యేసయ్యని సిలువకు అప్పగించినాను, అయ్యో నేను ఆయనని 32 వెండి నాణ్యాలకు అమ్మేస్తున్నాను అని దిగులు చెందుతుంది. మనసంతా అతలాకుతలమై ఆయన మైండ్ అంతా డిస్టర్బ్గా డిస్ట్రాక్షన్తో ఉండి వ్యసనక్రాంతుడుగా ఉంటాడు. దినాకరంలో ఒక మాట అంటాడు, మరి దేవుడు ఒకవేళ అతన్ని క్షమిస్తాడేమో, రెండవసారి తీర్పు తీర్చే రెండవ మరణానికి అప్పగించే సమయంలో అది మనం చెప్పలేము. కానీ ఆయన మాత్రం ఒక్కడే ఆ రూమ్లో ఉంటాడు. నరకం చాలా రకాల సెక్షన్స్ ఉంటుంది. సరే, మరి ఆ నరకం గురించిన లోతులు ఇప్పుడు అవసరం లేదు. కానీ ఎవరైతే విశ్వాసంలో సేవకులే పడిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వారు తలకిందులుగా వేలాడదీయబడిన ఒక గోధుమ గడ్డి, ఎండిపోయిన గోధుమ గడ్డి పైన పెట్టు అలాంటి ఒక స్థలంలో, నిర్జీవ స్థలంలో వీరు ఉల్టా వేలాడదీయబడిన వారుగా ఉంటారు. పరలోకం ఎంతో నిజం అనే బుక్లో ఇది రాయబడింది. అంటే మన జీవితాలలో, మన పరిస్థితులలో సేవకులకి సైతము దేవుడు తీర్పు తీర్చగలమా అన్నాడు. అయితే ఈరోజు మనం ఎందుకు ఇలా ఆ యొక్క వెలుగుని మనం ధరించుకొని ఉండాలంటే, వెలుగు ధరించిన వాడే క్రీస్తుని చూడగలడు. వెలుగుని ధరించిన వాడే క్రీస్తుకు సమరూప భీకరినిగా మార్చబడతారు. అవునా? ఎవరు ఈమె ఊహిత సైన్య సమభీకర రూపిణి అనే వచనానికి కొంచెం పైకి వెళ్తే, సూర్యుడంతా పరమగీతాలు 6:10 పరమగీతాలు 6:10. సంధ్యారాగము చూపట్టచ్చు అంటే అన్ని రాగాలు, భైరవ రాగము, తర్వాత రకరకాల రాగాలు ఉన్నాయంట, కానీ సంధ్యా రాగము అనేది సంగీతంలో లేదంట. సంధ్య అంటే అస్తమిస్తున్న సూర్యుడు లేదా ఉదయిస్తున్న సూర్యుడు యొక్క రాగమును చూపట్టచ్చు అంటే ఆ యొక్క రంగును చూపట్టచ్చు అని అర్థం అంట. అంటే ఎర్రని వస్త్రాలు ధరించినది అంటే ఆయన రక్తంలో వారి భాగస్థురాలైన సంఘము అని అర్థం. మరి చంద్రబింబం అంతా అందము గలదై అంటే చంద్రుడి యొక్క పరిశుద్ధతను వస్త్రముగా ధరించినది. అంటే ఏ మచ్చైన, ఏ రాగని, ఏ కల్మషమైన లేని మహిమను నింపుకున్న సంఘవధువు అయి ఉంటుందంట. మరి సూర్యునంత స్వచ్ఛమును కలంకమును గలదై ఊహిత సైన్య సమభీకర్యగు ఈమె ఎవరు అంట. సూర్యుని యొక్క స్వచ్ఛత ఆయనలో కనపడుతుంది. అంటే యేసు ప్రభు సూర్యుడు సౌందర్యాన్ని బట్టి నక్షగా ఆ జ్ఞానాన్ని బట్టి నేను గర్వపడగా ఏం చేస్తానంట, సైన్యం సంపుష్టం అబ్బాయి సైన్యం సంపుష్టం ఆలోచన కానీ అనుభవించిన పడిపోయాలి కదా సాధని ఇతర నిమిషాలని అయితే ఇక్కడ ఈ సైన్య సౌందర్యాన్ని ప్రభుత్వ ఎవరు అదే సో ఆ వ్యూహాన్ని చేర్చడానికి అందరినీ సంపుష్టం సైన్ అదే నేను మన ఆఫీస్ చేస్తూ ప్రేసెస్ స్టార్ట్ అవ్వాలని ఒకరి పాఠం చేపడతాం. అది వాక్యంలో పట్టణం వాక్యం వాక్యం మన లోపల జీవించడానికి శక్తిస్తుంది. అదే వాక్యంలో మనకు కావాల్సిన జ్ఞానాన్ని సంపూర్ణంగా ఆకర్షించగలదు. మనం ఏ వారంలో వచ్చినప్పుడు స్వామి చేయాలి అంటే మీ దాని చక్కగా బాగా పంచి చేస్తున్నామని దాన్ని అలా చేయడానికి కాదు. మనం ఈ జీవితంలో కనిపించుకోవడానికి ఆ వ్యూహం ఎలా చేయాల్సిన భూమి అంటే అవసరం వాళ్ళు అపాయకరమైన నాశనం
ఎందుకు నా ప్రభుత్వం మరిస్తే దేవుడి జ్ఞానాన్ని చంపేసారు ఇంటికి వెళ్ళి చదవండి. సో ఎప్పటికైనా డేట్ డిక్లేర్ చేయబడదు అనేది లేఖనాచనంలో చెప్పడం జరిగింది. ఆ గడి అయినా ఆ సమయమైనా తండ్రికి తప్ప కుమారుని కూడా ఎదగడు అని అంటున్నాడు. కాబట్టి ఆ దినము ఆ గడియను మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ ఆ సమయము వివిధ సైన్య సామగ్రికల రూపినిగా మార్చబడిన ఆమె క్రీస్తు వధువుగా అంటే సంఘము సిద్ధపాటు అయి ఉంటుంది. కాబట్టి ఆ సంఘం అంతటికి దేవుడు భూమి పొందినప్పుడు ఉత్సాహముతో ఆర్భాటముతో నా ప్రభుస్తున్నాడు అనే సిద్ధపాటు కలిగి ఉంటారంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్యకతో ఒక వారుడికి జత చేసిన తర్వాత పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది అనే యొక్క ఆతృత ఎలా ఉంటుందంటే ఇద్దరికి తొందరగానే ఉంటుంది. అవునా? కొన్ని రోజులలో పెళ్లి, కొన్ని రోజులలో పెళ్లి అని. సో అలాగే మరి పెళ్లి డేట్ వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమార్తెకి తెలుస్తుందో తెలియదా అండి? తెలుస్తుంటుంది. కాబట్టి ఎట్లా సిద్ధపాటు అవుతుందంటే ఇంకా వారం ఉంది, ఇంకా నెల ఉంది, ఇంకా 10 రోజులు, ఇంకా 2 రోజులు. ఆ ఒక్క రోజులో ఇంకా 24 గంటలు రేపు పెళ్లి జరుగుతుంది అనే ముందర చూడాలి. ఇంకా హంగామా ఉంటుంది. అవునా? మన మైండ్లో కూడా అలాంటి కృపను దేవుడు విడుదల చేస్తాడు. అలాంటి సంతోషాన్ని, అలాంటి సందర్భాన్ని, అలాంటి సిద్ధపాటుని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడు ఆ వాక్యము చేత నింపబడి ప్రభుత్వ అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు. ఒకవేళ అలాంటి అన్యోన్య సహవాసంలో లేకపోతే ఎప్పుడు వచ్చినాడో ఎప్పుడు ప్రజలను తీసుకెళ్ళినాడో నాకు అర్థం కాదన్నట్టే. కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉండాలంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. కూర్చుంటే ముఖ వచస్సు మారిపోయేటట్టుగా ప్రార్థన చేస్తూ బయటికి రావాలి. ఏ పేరెం లవ్లీ కాదు, ఇంకేం లవ్లీ కాదు. అన్ని లవ్లీల కంటే గొప్ప లవ్లీ ఎవరు? ప్రార్థన. పరిశుద్ధాత్మని ధరించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మహిమలను మనిషిని బట్టి నేనైతే ఏం క్రీమ్స్ వాడ నాకు అంత ఓపిగా లేదు. ఏ లవ్లీ లేదు, కేవలం ప్రార్థనే లవ్లీ. హల్లెలూయా. కానీ ఫాస్టింగ్ ఉండకపోతే నా ముఖం క్యాజువల్గా ఉంటుంది. దట్ మీన్స్ జనరల్గా ఉంటుంది. కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫేషియల్ చేసినట్టుగా ఉంటుంది నాకు. అంటే నేను ఒక బ్యూటిషియన్ కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుంది స్కిన్. క్రీమ్స్ అప్లై చేసిన 3 రోజుల తర్వాత అంటే ఆ బ్రైట్నెస్ మన ముఖంలో ఎప్పుడు వస్తుందంటే ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు. రీజులా అప్పుడు నేనే నా ముఖాన్ని తీసి ఇంత చక్కని మహిమను నా మీద ఉంచినోదినా నీకు స్తోత్రాలు అనేటట్టుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. తెలియని ఒక గ్లోరీ మన ముఖాల మీద పట్టుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఆఫ్ చేసిన అనుకో, నా ముఖంలో వెలుగు తగ్గుతుంది కదా. లైట్ ఆఫ్ చేసినప్పుడు అది వేడి తగ్గుతున్నా కూడా దానివల్ల నాకు ఆ వేడి నాకు తెలుస్తున్నా కూడా దాన్ని నేను భరిస్తుంది. ఎందుకంటే నా ముఖం మీద ఇప్పుడు లైట్ అవసరం కాబట్టి ఇక్కడ మనందరం బాగా కనపడదాన్ని.
అలాగే ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా ఆ లైట్ అనేది నీ మీద పడాలి, అది నీకు తెలియాలి. నీకు మంటగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ లైట్ ఎలా భరిస్తున్నావు, అలా ప్రభు యొక్క సన్నిధి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రత్యక్షత నీకు వస్తుంటుంది. నీ హృదయం మండుతుంటుంది, దాహం అవుతుంది. అభిషేకించబడినప్పుడు ఎక్కువ నీళ్ళు అవుతారు, గమనించండి. కావాలని ఊరికి నాలుగు ఎండిపోతుంటుంది. ఏదో డ్యాన్స్ చేస్తాము, ట్రాన్స్ఫర్ ఆడినామని కాదు, కానీ అది ఆ మంట మన మీద దిగొచ్చినప్పుడు, మనలో మండుతున్నప్పుడు బలమైన ప్రార్థన చేసిన తర్వాత ఎక్కువ దాహం వేస్తుంది. మరి అందుకే మనం భోజనం లేకపోయినా వాటర్ తీసుకొని ఒక 50 days ఉండగలుగుతాం. రైజులా హల్లెలూయా. మరి దైవికమైన కృపను బట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే అది వర్ణించలేనంత గొప్పతనాన్ని మనం ఆ ఉపవాసం ద్వారానే చేరుకొని చూడగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే శారీరకమైన ఉపవాసం కొంతమంది ఉండలేరు. నేను జనవరి నుండి ఉపవాసం కొన్ని రోజులు గుడ్ ఫ్రైడే వరకు ఉండగలిగిన. అప్పుడు కొన్ని సందర్భాలలో చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. ప్రభావ నేను ఎక్కడైనా తప్పిపోయినా, ఎందుకు ఇంత సఫలవుతున్నా. మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు నాకు అట్లా బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు, కానీ ఈ సంవత్సరం 2025 మాత్రం చాలా బ్యాక్ పెయిన్. ఎప్పుడైనా కాదు గుంజడాలు అలాంటివి ఉంటాయేమో మనం భోజనం చేయకపోతే, కానీ చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్. నేను చాలా సఫర్ అయినా సార్. అయితే ఇక నేను నువ్వు ఏం చేస్తావో దేవా, నేను ఉపవాసం ఉంటున్నప్పుడు ఇది నాకు ఒక పెద్ద శోధన ఉంది, ఇది నాకు రిమూవ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క స్వరాన్ని విన్న తర్వాత దేవుడి యొక్క నడిపింపుని బట్టి ఇక నాకు బ్యాక్ పెయిన్ అనేది లేకుండా చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అంటే ఉపవాసం ద్వారా కొన్ని బలహీనతలు మనల్ని ఇవ్వనీయకుండా వచ్చినప్పుడు సాతానుడు గెలిచే అవకాశం ఉంటుంది. నేను టాబ్లెట్స్ వేసుకోవడం లేదు అక్కడ మళ్ళీ, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి టాబ్లెట్స్ వాడాలి. ఆ ఫుడ్ చాలా లైట్గా లిక్విడ్స్ అట్లా తీసుకునేటప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటే ఏమైపోతుంది అంటే మళ్ళీ ఆకలి ఎక్కువైపోయి ఉపవాసం ఉండలేమేమో అనే ఒక ఉద్దేశంతో నేను ఆ టాబ్లెట్స్ని నేను ఎప్పుడూ తీసుకోలేదు. కానీ దైవికమైన కృపను బట్టి ఎప్పుడైనా సేవకులతో ప్రార్థన చేయించుకునేదాన్ని, ఇట్లాంటి ఆటంకాలు లేకుండా కృప చూపించాను. అలా దేవుడు అనిపిస్తుంది. సరే, దేవుడు స్వస్థపరిచేవాడు. మళ్ళీ ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒక రోజు, నెలలో ఒకసారో లేకపోతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా శోధకుడు శోధించడానికి చాలా బలహీనపరిచేవాడు. కానీ అన్ని విషయాలలో దేవుని ఆశీర్వాదంగా కలిగి ఉన్నప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది లేదు. మరి ఇప్పుడు ఫాస్టింగ్స్ స్టార్ట్ చేసినా కదండి 90 days, అప్పుడు కూడా దేవుడు నాకు ఎలాంటి బాధ ఇవ్వలేదు. దేవుని మహిమ కలుగును గాక. అంటే రకరకాలుగా శోధించబడతాం సాధారణ చేతి, కానీ ప్రతి విషయంలో ఈ వాక్యము ద్వారా మనం నిలబడగలిగి ఎదిరించగలిగితే అగ్ని వంటి బాణాలు వాడు వేస్తున్నప్పుడు మనం కూడా మన నోటి నుండి వాక్యము ఎత్తుపట్టి రిలీజ్ చేస్తే, అంటే దేవుని సన్నిధి అనుభవించడం ద్వారా మీ యొక్క జీవితంలోకి మహిమ దిగి వస్తుంది, లైట్ దిగి వస్తుంది. అలాగే దేవుని ధరించడం వలన, దేవుని వాక్యాన్ని ధరించడం వలన వెలుగు మన ముఖాన్ని కప్పుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి రెండు రకాలుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఒకటి వాక్యం ద్వారా, రెండు ప్రార్థన ద్వారా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు ప్రత్యక్షత జరగాలి, అలా కూర్చోవాలి. ఈ లైట్ వేసే ఒక స్పర్శ తెలుస్తుంది కదండి, ఒక ఫ్యాన్ వేసే ఒక స్పర్శ తెలుస్తుంది, ఆ కూలర్ వేసే ఒక స్పర్శ తెలుస్తుంది, అయితే ఏసీ వేసే ఒక స్పర్శ తెలుస్తుంది. అలా ఉండాలి మన లైఫ్. ఎలా ఉండాలి? ఫ్యాన్ వేసినటువంటి నార్మల్ ప్రార్థన, ఆవరణంలో ఉన్నట్టే కదండి. మరి ఏసీ కూలర్ వేసామనుకోండి, పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్టుంటుంది. బర్రని శబ్దం, డిస్టర్బెన్స్, కొంచెం సేపు నాకు చిక్ 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 అయిపోతుంది స్కిన్. అవునా? యాసేపు వస్తుంది కదా, కూలర్ వద్దు పక్కన. కానీ ఏసీ వేసుకున్నాం అనుకో, అతి పరిశుద్ధ స్థలంలోని మేము మహిమలు చెందబోతున్నాము. అలా ప్రభుత్వం ఎంత సమయం కలిపినా నమ్మకం లోతుగా అంటే ఆ ఏసీ శబ్దం రాదు. అవునండి, బర్బర్బరని రెక్కలు తిరగవు. కానీ మనం ఫ్లిప్ చేస్తూ పెట్టినప్పుడు గాలి తగ్గు ఇలా ఇలా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడే దూరంగా ఉన్న ఆ రూమ్ అంతా ఆ యొక్క కూలింగ్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం కదండి. ఏ వస్తువుని పట్టుకున్న ఆ చల్లదనాన్ని స్పర్శించగలుగుతాం. అలాగే ప్రభు నీ ప్రార్థన సమయంలో వస్తే నువ్వు సెన్స్ చేయగలుగుతాం. ఆమేన్. అలాంటి సెన్స్ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్ ఆమేన్. మరి అలాగే ఆయన రాకడ యొక్క సెన్స్ ని కూడా నువ్వు సెన్స్ చేయగలవు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఆయన మహిమను ధరించగలిగినంతగా నువ్వు రోజు రోజు వ్యయం చేసుకుంటున్నావు. ఆయనని ప్రియుడుగా ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఎత్తబడి గుంపులు ఉండటానికి కావాల్సిన కృపని ఇస్తున్నాడు. నువ్వు లేకుండా అక్కడ నిన్ను జరగడానికి వెళ్ళదు. ఆమేన్. అదే చెప్తామా, నేను లేకుండా పరలోకంలో పెళ్లి జరగదని. ఎందుకు? నేనే వదువుని కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నువ్వు తప్పిపోతే ఆ వధువు, సంఘ వధువులు కొన్ని కోట్ల మంది ఉన్న ఫుల్ఫిల్ కాకూడదు.
నిన్ను తీసుకునే వెళ్ళాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే శ్రమలు, అందుకే ఇంతగా మనకి వేదన, అందుకే ఇంత డిస్ట్రాక్షన్స్. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్న సమయంలో దేవుడు నీకు కాపరి ఉంటాడు కదా. అందుకే ఆయన ఒక మాట ఇచ్చాడు, నిన్ను తాకితే నా కనుగుడు తాకినట్టు. ఒకసారి ఇట్లా కంటికి ఎవరు తాకితే పాటమని ఆటోమేటిక్గా చేయలేకపోతుంది. కన్నుగుడు తాకుండా వెళ్ళిపోయి పాట పడేది అది. అవునా అండి? అంటే న్యాచురల్ గా మనము అలా స్పందించే యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాం. మన శరీరంలో ఆ తత్వం ఉంది అని అనుకున్నాం. కానీ బాగా అయితే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని అంటున్నారు. అప్పుడు తెలిసి ఒకటో చెంప మీద కొడతా అంటే సర్లే కొట్టు అని అనుకుంటారు. కానీ కంటికి బాగా తగిలితే అబ్బా అని లోపల ఇక్కడ కూడా అబ్బా నచ్చిన వాళ్ళు. అవునా? స్వభావ సిద్ధంగా మానవ నైజాన్ని చూపించగలుగుతున్నాం. సో ఈరోజు మన జీవితంలో స్వభావ సిద్ధంగా దేవుడి యొక్క స్వభావం ధరిస్తున్నామా లేదా రోజు మనల్ని మనం అంతర్పరిశీలన చేసుకోవాలి. అంతరంగాన్ని పరిశీలించడంగా మనల్ని మనం పరిశీలించుకోవడమే దేవుని చిత్తం. ప్రైజలా రోజు నీలో నువ్వు చూసుకున్నప్పుడు ఏమైనా తేడా కనపడుతుందండి? ఎక్కడెక్కడ సెదిరిపోయిందో హెయిర్ స్టైల్ అవన్నీ సెట్ చేసుకుంటాం. ప్రైజలా హల్లెలూయా. కానీ ఇక్కడ మన జీవితాలలో మన పరిస్థితులలో నీలో నువ్వు చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎంత విలువైన దాన్ని అనేది దేవుడికి నేర్పిస్తూ వస్తాడు. ప్రైజలా. కాబట్టి ఎప్పుడు మనం అంతరంగ దృష్టిని కలిగి ఉండాలంట. అంతరంగ దృష్టిని కలిగి ఉంది. దేవుడితో నేను నింపబడుతున్నానా లేదా, నాకు వాక్యం ఎంత వస్తుంది, నా జ్ఞానం ఆయన జ్ఞానంతో ఎంత ఎదుగుదల కలిగి ఉంది. ఎందుకంటే మనకు జ్వరం వస్తే మన శరీరం చెప్తుంది నీకు ఇంకేం చదవాలో రెస్ట్ ఇస్తాం. అవునా? చలి అవడాలో లేకపోతే దగ్గు రావడాలో కాకపోవడం బట్టి మనం రెస్ట్ తీసుకుంటాం. తలలో వస్తుంది అని సెన్స్ చేయగలుగుతున్నాం. అలాగే మన మీదికి దేవుడి యొక్క ప్రభావం, ఆయన యొక్క ముఖము యొక్క మహిమ మన మీదకి దిగుతున్నప్పుడు కూడా ఎంత ప్రభావాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అనేది చూడాలి. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు చేతులను కదిలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమైనా పూర్ణకం వచ్చినట్టనా? ఆ భావాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు దే నీడ్ టు నో, వాళ్ళకది తెలుస్తుంది. కదిలించకూడదు అని అనుకున్నప్పటికీ కూడా చేతులని కదిలించకుండా ఊరికే ఉండండి. శరీరం అలా మనం ఊపుతున్నట్టు ఫీల్ అవుతాం. ట్రైన్లో ఇంకా ఊపుతామా? కానీ ఫస్ట్ టైం అభిషేకించబడినప్పుడు, కొంతమంది తక్కువ లేని అభిషేకంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బట్టి కింద పడిపోతారు. అయితే రెగ్యులర్గా మనకు అలవాటు అయిపోతే ఏమవుతుందండి? చాలా వరకు మగవాళ్ళని వెళ్ళి రొట్టెని ఇట్లా తిప్పేయాలండి, పెళ్ళ మీద తిప్పేయలేదు. కానీ ఆడవాళ్ళు పోయి ఇట్లా తీసుకొని అట్లా తిప్పేస్తారు. ఎందుకని? మనకు కాదు వాళ్ళకి కాదు. ఎందుకని? ప్రాక్టీస్. క్యాజువాలిటీలో చేసినాం మనం. రోజు దానికి అలవాటు అయిపోయినాం. మా వేడికి అలవాటు అయిపోయినాం. వాటి జస్ట్ ఆ చపాతీని కానీ రొట్టెని కానీ చేత పట్టుకొని తిప్పేస్తాం. అక్కడ చేతికి పిండి ఉంటుంది కాబట్టి తిప్పుతామంటే వాళ్ళకు కూడా పిండి ఉంటుంది కదా. మరి పురుషులు కూడా రెగ్యులర్గా అలవాటు అయితే వాళ్ళు కూడా అలాగే చేయగలుగుతున్నారు. ఇంకా మనకంటే బాగా చేయగలుగుతారు కదండి. అలా కొంతమంది నోట్లో పెట్రోల్ లేకపోతే కిరోసిన్ వేసుకొని అగ్నితో కూడిన భంగిమలు పెడుతుంటారు. అంటే వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తుంటారు. అంటే వాళ్ళలో ఒక జ్ఞానాన్ని పెంపాల చేసుకొని ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు షో చేస్తూ వస్తారు కదండి. సో అలాగే మనం వాక్యాన్ని బట్టి నాలో ఈ వాక్యం పనిచేస్తుందా లేదా అనేది మనం గమనించాలి. ఆయన మహిమ మనం ఎంత ధరించుతాము అనేది సెన్స్ చేస్తూ మెలకువ కలిగి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వెళ్తున్నాం అనుకుందాం. వెళ్తున్న టైంలో ఎవరో ఒకరు మనల్ని ఇట్లా మన మీద తల్లి పడిపోయినారు. ఎందుకు పడిపోయినారు, ఎందుకు పడిపోవాల్సి వచ్చింది, అది మనం సెన్స్ చేయగలిగాం. సో ఎవరి మీద ఇలా చేపట్టినప్పుడు వెంటనే వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. ఎందుకు పడిపోయినారు, అది సెన్స్ చేయాల్సి వస్తుంది. కొంతమంది వెళ్ళకిలా పడిపోతారు. అభిషేకం వచ్చినప్పుడు వెళ్ళకిలా పడిపోతున్నారంటే వాళ్ళలో శోధన ఉందేనా? ప్రకటన గ్రంథంలో కానీ హెచ్కేల్ గ్రంథంలో కానీ శోధన లేకుండా వాళ్ళు దేవుని దర్శించినప్పుడు వాళ్ళు ఎట్లా పడిపోయినట్టు చూస్తున్నామండి. సాష్టాంగ నమస్కారం చేస్తూ బోర్లో సాగిలా పడినట్టుగా చూస్తున్నాం. అయితే వెనక్కి పడిపోతున్నామంటే ఏమని అర్థం తెలుసా? మనలో చీకటి పడిపోయింది అని అర్థం. మనలో అపరాధి పడిపోవడము జరుగుతుంది. దేవసేవకులు చేయబట్టి అభిషేకిస్తున్నాము. అంటే దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి బలహీనత వీళ్ళలో బయటకు పోయిందో మనం మెలుకోగలిగి అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఎలా ఉంది? మనం మామూలుగా ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఎట్లయితారంటే జస్ట్ ఇలా ఊగుతుంటారు. మనం ఇలా ఊగుతున్నప్పుడు వాళ్ళని తేలికవుతుంది కదా నీ శరీరం అని వెంటనే మనం అడిగితే, అవును సిస్టర్ ఏదో లైట్ అయిపోయినట్టుంది నా శరీరం అని అంటారు. పోయి రిజల్ట్ చెక్ చేసుకోండి అంటే వాళ్ళు నిజంగా నమ్మకంగా వెళ్ళి నా రిజల్ట్ చూస్తే షుగర్ నార్మల్ వస్తుంది, థైరాయిడ్ నార్మల్ వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నార్మల్, బికాస్ గాడ్ టచ్.
హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని వారు అనుభూతి చెందుతారు. కాబట్టి వారికి ఆ స్వస్థత అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆ మెలకువను బట్టి దేవుడితో ఇంకా 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 కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పెంచుకోవాలి. దేవా ఏం చేస్తే నీకు నచ్చదు, ఎలా లేపాలి లాజర్ని కదా, ఎలా లేపాలి విధవరాల యొక్క కుమార్ని అంటూ తండ్రితో సంభాషించిన క్రీస్తులాగా మనం మారిపోతాం. ఇంకా చాలా చీకటిగా ఉండగానే వెళ్ళి తండ్రితో తను ముచ్చరించేవాడు. ఒంటరిగానే ఉండాలి. పైసలా గుంపుగా ఉండేవారు ఎవరైనా జ్ఞానవంతుల జ్ఞానహీనుల ఏమో చెప్పడానికి పందులు గుంపుగా ఉంటాయంట, సింహాలు సింగల్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఇంకొక జ్ఞానం చెప్తాను. తాగుబోతులంతా గుంపు గుంపుగా కూర్చొని తాగుతారు. వాడు ఒంటరిగా తాగలేదు. పాపం చేసే వాళ్ళంతా గుంపుగానే, స్మోక్ చేసే వాళ్ళంతా చైన్ స్మోకర్స్ గా ఎలా పడుతుందంటే గుంపులు గుంపులుగానే తాగాలనుకుంటారు. ఎవరో రహస్యంగా తాగాలనుకునేది కదా. రహస్యంగా ఎంత తాగుతారు మహా అంటే ఒక పేక్ అని డాక్టర్ చెప్పినాడు. అది మిలిటరీ మ్యాన్స్ అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది. కానీ నిజంగా తాగకపోతే అయితే మాత్రం ఎట్లా తాగుతాడండి? కలిసి మెలిసి తాగుదాం రారా అని అంటాడు. అలా ర్యాక్ చేసేటప్పుడు ఒక్కడే ర్యాక్ చేస్తాడా? నేను దొరికితే నువ్వు కూడా దొరకాలని గుంపు పెట్టుకొని ర్యాక్ చేస్తాడు. కానీ ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంతమంది సైన్ చేయాలండి? ఒక్కడే. ఇంటర్వ్యూ పోతే సెలెక్ట్ అయితే ఎవరు సంతకం చేయాలండి? జాబ్ కోసము సింగిల్ పర్సన్. అవునా? సో దేవుడి కోసం నిలబడితే 100 మంది నిలబడాలండి. ఎవరు నిలబడాలా? సింగల్, నువ్వు మాత్రమే నిలబడాలి. అందుకే ఒక్కడు 1000 మందితో సమానం అన్నాడు. నీ వెంట దేవుడితో నిలబడతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పబోతున్నావా? సింగల్ గానే నిలబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సింగల్ గానే పర్వతానికి వెళ్ళిపోవాలని తీర్మానం తీసుకుంటున్నా. పక్కన వస్తున్నారా, ఎదుగులు వస్తున్నారా, ముందుకు వస్తున్నారని వీళ్ళు వేస్తే నేను వేస్తాను, వీళ్ళు చేయకపోతే నేను ఎదుగుతా అనుకుంటాను. అందులో గుంపులో ఉండదండి, పరిశుద్ధుల గుంపులో ఉంటుంది. ప్రత్యేకంగా మెలుకోగలిగి ఉండడం అంటే అదే. ఎస్, నా దేవుడి కోసం నేను సైన్ చేస్తున్నాను, నీకోసం దేవుడు కూడా సాయం చేయాలంట. దినాకర్ అంటుందో నువ్వు జాబ్ వదిలేసి సేవ చేయాలంటే ప్రభా చెప్పులకి పోయేటట్టుగా నేను చాలా కష్టపడి జాబ్ సంపాదించినాను, ఇప్పుడు జాబ్ వద్దంటే నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకోవాలి కాబట్టి అవన్నీ నేను నీకు ఇస్తే అని అన్నాను. అంటే డబ్బుల కోసం చప్పులు లేకుండా సేవ చేస్తున్నాను అని ఎంతో మందిని విమర్శిస్తుంటారో ఆ విమర్శ నాకు వద్దు. నేను గంభీరంగా సేవ చేయాలంటే నాకు జాబ్ ఉండే సేవ చేస్తాను అనేసి దినాకర్ అంటున్నాయా దేవుని దగ్గర అడిగినప్పుడు నేను నీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తే జాబ్ వదిలేసి సేవ చేస్తామంటే సరే అట్లయితే నీ ఇష్టం అన్నప్పుడు ఒక బంగారు పత్రం మీద బంగారు పెన్నుతో ఇట్లు యేసు ప్రభు అని అగ్రిమెంట్లో సంతకం చేసి ఇంకా నువ్వు రిజైన్ చేసే నేను నిన్ను పోషిస్తాను. అందుకే ఈరోజు అంత వైభవంగా అంతని ఆశీర్వదించడం జరిగింది. మరి మనతో దేవుడు సంభాషించాలనే ఆశ లేదా అని? ఎవరు న్యాచురల్గా ఎత్తపడతారు అంటే ప్రభుతో సత్సంబంధం కలిగిన వాడు. దేవుడు అంటే భయం ఉండాలా, దేవుడి సేవకులు అంటే భయం ఉండాలా, దేవుడి సేవకుల యొక్క పరిశుద్ధతని బట్టి మనం వాళ్ళని తాకకూడదు. అవునా? మరి ఇక్కడ సౌలు మహారాజ్ని దావీదు మహారాజు ఎన్నోసార్లు అవకాశాలు కలిగినా కూడా చంపలేదంట. దేవుడు అతన్ని పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు నిజంగా దావీదు చేతులు తీసుకుంటాడా లేకపోతే నా చేతికి అప్పగిస్తాడా అంటూ పరీక్షిస్తున్నప్పుడు దావీదు ఎంత మాత్రం అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అని తీర్మానం తీసుకున్నందు వలన దావీదు అంత గొప్ప రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మన అభిషేకం మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. మనకు వాక్యము వెలుగును అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. మరి 1 పేతురు 2:9 చూడండి. దేవుని సొత్తైన ప్రజలే కావాలి అంటాడు. 22:13 వచనం చదవండి తీసి. ఇక్కడ 1 పేతురు 2:19 ఆయన వెలుగు సంబంధులైన మనకు దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉన్నాము అని చెప్తున్న విధానం బట్టి కృతజ్ఞతలై ఉన్నాం. కానీ 2 తప్పులు ప్రజలు చేస్తున్నారంట. ఆ 2 తప్పులు మనం చేయకుండా ఉండడానికి 22:13 చూద్దాం. ఎన్ని నేరాలు చేశారంట? 2 నేరాలు. ఎందుకు? ఏం చేస్తున్నారు చూడండి. జీవజల మూటలు నన్ను వదిలిపెట్టి మూటలు తోచుకున్నారు వాళ్ళు. బద్దలే పారిపోయే నీళ్ళ మూటలు ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల ఎవరికి ప్రయోజనం అంటే ఎవరికి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ సృష్టిని ఆసక్తితో అపేక్షించి ఆరాధించకుండా సృష్టిని అపేక్షిస్తున్నాడు. అంటే ఒక ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తున్నారు, ఒక ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నారు, ఒక టీవీతో టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ వాక్యముతో టైం స్పెండ్ చేయడం లేదు, వాక్యముతో నడవడం లేదు, వాక్యములో మనం నిలవడం లేదు, వాక్యముతో మనం స్నేహం చేయడం లేదు. అంటే వాక్యము శరీరధారిగా దిగొచ్చినాడు కనుక వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమైన దేవుడు మీతో నడుస్తాడు. హల్లెలూయా. మరి ఆ ఆది అపోస్తలులతో పాటు నడవడం జరిగింది కాబట్టి ఆ వాక్యమే నీడ, వాళ్ళ నీడ కాదది.
ఆ వాక్యం వారిలో ఉన్నది వలన ఆ వాక్యము నీరుగా ప్రజలని తాకుతూ వెళ్తున్నప్పుడు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అందుకే 121 కీర్తనలో ఉన్నది వారి విషయంలో జరిగింది. ఏంటి? ఇది మొదలుకొని నీ దర్శనాలు కలిగితే నీకు నీరుగా ఉంటాను అంటాడు. ఆమేన్. మరి ఆ వచనము ఆది అపొస్తలులలో నెరవేర్చబడినందు వలన వారి నీడ అద్భుతాలు చేయగలిగింది. వారి నీడను తాకినప్పుడు దయ్యాలు విలవిలలాడుతూ పారిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. మరి నువ్వు నేను అలాంటి తలపెదులు చేయగలిగిన పరిశుద్ధతలో జీవించడం లేదా? అలాంటి కృపను పొందుకున్న వారం కాదా? కృప వెంబడి కృపను పొందుకున్న వారు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నామండి. పుట్టి కృపనే కాదు, డబల్ పోర్షన్ కృప. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే ఎక్కువ విస్తారమైన కృపను, దేవదూతల కంటే ఎక్కువ విస్తారమైన కృపను మనం పొందుకున్నాం. కాబట్టి న్యూ టెస్ట్మెంట్ లో ఉంటున్నాం మనము. దేవదూతలకు మరి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటున్న వాటిని తీర్పు తీర్చగలిగేంత పరిశుద్ధతను, పరిపూర్ణతను కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం పరలోకానికి చేరడానికి సమయం సమీపిస్తుంది. రాకడైతే చాలా సమీపంగా ఉంది. 30 రోజులు కావచ్చు, లేకపోతే ఈరోజు రాత్రి వచ్చు, లేకపోతే రేపు వచ్చు. కానీ నువ్వు ఎలా ఉంటావు? అనుక్షణం వెలుగు కలిగి ఉన్నావా లేదా చూడండి. ఇక సృష్టాన్ని ఆరాధించడం స్టాప్ చేయండి. ఎందుకంటే మత్తయి సువార్త 5:13-16 లోకమునకు మనం వెలుగై ఉన్నాము అని చెప్పడం జరిగింది. లోకమునకు మనం ఉప్పై ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఉప్పు రుచిని కలగజేస్తున్నట్టు నీ జీవితం అనేకులకు రుచిని కలగజేయాలి. నీ జీవితం దేవుడికి సంతోషాన్ని ఇవ్వగలగాలి. అలాగే నీ జీవితం దేవుడికి మహిమను తీసుకుని రావాలి. నీ జీవితం చుట్టుపక్కల వాళ్ళకి వెలుగుమయం అవ్వాలి. సో అలాంటి వెలుగును ధరించుకున్న వారుగా ఉండాలి. కాబట్టి రోగిల రాష్ట్రపతిగా 12:2 ప్రకారం మనస్సు మాని నూతన పరుచుకోవాలి అని అంటున్నాడు. అంటే ఈరోజు మనందరం కలుగుస్తున్నాం. నా మనస్సు మార్చబడాలి. రుమాంతర కొండ పైన నీ ముఖమును మార్చుకుని వస్త్రములను మార్చుకున్నట్టుగా ఆ మనస్సును నా వస్త్రములను మార్చుకోవడానికి సాయం చేయని అడుగుదాం.